చెప్పండి సార్. కేసీఆర్కు కాంగ్రెస్ సర్కార్ నోటీసులు పంపించింది. ఇది మీ స్పందన, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ నోటీస్? ఇది ఒట్టి కుట్ర. ప్రభుత్వంలో వాళ్ళు పనిచేయడానికి చదవక వ్యతిరేకత చూసి ఎవరు ముందర మైక్ పెట్టినా పబ్లిక్ ఆక్రోశం కక్కిపోతున్నారు. అదే ఎంత పొరపాటు చేస్తుంది, మంచి గవర్నమెంట్ పోగొట్టుకొని తీసుకొచ్చి ఇట్లా అయిపోయాయని చెప్పి ప్రతి ఒక్కరు అది వాళ్ళు జనంలో పోలేక ఏదైనా జనంలో కేసీఆర్ని బంధం చేయాలి, అంతే వేరే లేదురా ఏం చేయలేము మనం అని చెప్పి ఒక డ్రామా ఆడుతున్నారు. అంటే 7 సార్లు ఇక్కడ పొడిగించి 7వసారి నిన్న జీవో ఇచ్చి మళ్ళీ దాని నివేదిక ఇవ్వండి వస్తుందేమో చూద్దాం. దాని పేరు కూలిపోయింది ఎక్కడ కూలిపోలే, కుంగిపోయింది. రిపేర్ చేయొచ్చు, ఏదైనా కూడా పెద్ద బిల్డింగ్ కడితే అక్కడక్కడ వస్తుంది, కానీ అది రిపేర్ చేయకుండా దాన్ని మొత్తం కూలిపోయేటట్లు చేస్తారు వీళ్ళు. 3 సార్లు 3 పంటలు పోయాయి, నీళ్ళన్నీ వేస్ట్ పోతున్నాయి. రిపేర్ చేయొచ్చు ఇమ్మీడియట్గా. అటు ఆంధ్ర కూడా నీళ్ళు రావాలంటే ఇది ఉల్లి కుంగిపోవాలి, మేటిగడ్డ పడిపోవాలి, ఇది పనికిరాదంటే పైన వాళ్ళ అంతటా వరకు నీళ్ళు తీసుకుపోవచ్చు బల్కచెర్ల నుంచి. అట్లా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది? గతంలో కవిత అన్నారు, కేటీఆర్ని ఈడ చేశారు, ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది వాళ్ళకు ఇప్పుడు కేసీఆర్ని బదనాం చేయలే, కవితమ్మని చూసిండ్రు అయిపోయింది, కేటీఆర్ గారిని చూసిండ్రు ఎవరు నమ్మతలేరు, అంతా ఉట్టిదే కచ్చ సాధింపని తెలిసిపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద అట్లా బదనాం చేయాలని చెప్పేసి. అంటే ఇక్కడ ఒక మంత్రి కూడా అంటున్నాడు, అంటే నోటీస్ పంపిస్తే అంత కకృతి ఏంటి, అంటే హాజరు కావచ్చు కదా, అంత భయం ఏంటి తప్పు చేయనప్పుడు అంటున్నాడు. ఏ నోటీస్ అంటే అందరూ అన్నిటికీ కదా. ఎస్ఎల్బిసి కుంగిపోయింది, 8 మంది చనిపోయారు, దానికి నోటీస్ ఇవ్వరా? కమిటీ అయ్యారా? ఖమ్మంలో పెద్దబాబు మొత్తం గేట్లు కొట్టుకుపోయినాయి, దానికి కమిటీ అయ్యారా? చెప్పండి. వాళ్ళు ఏ దానికి కమిటీ వేయకుండా, ఏ దానికి కమిషన్ వేయకుండా కేవలం ఇక వెతుకుతూ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ మీద చూసిండ్రు, దాంట్లో ఏం లేదు. 40 కోట్లు మొత్తం మారినవి అన్నారు, బ్యాంక్ అకౌంట్లే ఉన్నాయి, అది కూడా నమ్మేటట్లేదు. ఇట్లా వాళ్ళ ప్రయత్నం పిచ్చి ప్రయత్నం ఉంది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, అంటే కేసీఆర్ మాత్రమే కాళేశ్వరం కట్టిండా, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో కట్టింది, ఈ కాళేశ్వరం లేకపోతే తెలంగాణ ప్రజలు బతకలేరా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా పలుమార్లు వాళ్ళు కామెంట్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అది. ఎక్కడుండే తెలంగాణ ఎక్కడ పోయింది? 20-25 ఉంటుండే వరి పంటల నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 స్థాయికి వచ్చింది. 60% ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తే 60% జనాభా సరిపోయేది మనమే ఒక్కరికి ఇచ్చేది. ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? మనం కట్టిన ప్రాజెక్టు, వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఏమున్నాయి? ప్రాణహిత చేయాలన్నారు, 9 దగ్గర ఒక గింత మట్టి కూడా తీయలే, మొత్తం సొరంగాలు తోగిండ్రు, బిల్లు ఎత్తుకున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, కథాకారకాలు మొత్తం కథం అయిపోయింది. వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టులకు అడ్వాన్స్ పైసలు ఇచ్చారు, మనం కట్టిన ప్రాజెక్టుకు కనిపిస్తున్నాయి. 1,00,000 కోట్లు కానీ 1,50,000 కోట్లు తినేసారు, మొత్తం తినేసిండ్రా? అంత అవినీతి జరిగింది అన్నట్లు చెప్తే ఎవరు నమ్ముతారు? సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహించారు, మీరు అక్కడ మంత్రిగా పనిచేశారు. అంటే ఇప్పుడు 5 తారీఖు నాడు కేసీఆర్ హాజరు కావాలంటున్నారు, అంటే హాజరు అవుతాడా? లీగల్గా మా లీగల్ టీం ఉంది, వాళ్ళతో చర్చిస్తాము, చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అంటే ఇద్దరికి సంబంధించిన నీటిపారుదల శాఖ, అంటే కేసీఆర్తో పాటు హరీష్ రావు ఉన్నాడు, మళ్ళీ ఈటల రాజేందర్ కూడా ఉన్నాడు. అంటే 6 తారీఖు నాడు హరీష్ రావు కావాలి, 9 తారీఖు నాడు ఈటల రాజేందర్ రావాలని చెప్తున్నారు కదా సార్, దీన్ని ఎట్లా? మరి ఇస్తే జూపల్లి కృష్ణరావు గారు కూడా సబ్ కమిటీలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆనాడు మంత్రిగా ఉండి సబ్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు కూడా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చినప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఇవ్వాలి కదా, అందరిని పిలవాలి కదా. కేవలం టీఆర్ఎస్లు మాత్రం టార్గెట్ చేసి ఇస్తారా? ఇదే కానీ న్యాయం అయితే. సార్, చివరిగా ఉద్యోగస్తులకు ఇచ్చే వేతనాల విషయంలో కూడా మేము ఎంట ఉంటుంది, ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది, పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతుంది, వీళ్ళు ఇంకా పిఆర్సీలు పెంచాలి, డిఏలు పెంచాలని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే, ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళ జేబులకేంచి ఇచ్చేది కావు అవి, ఎవ్రీ మంత్ గవర్నమెంట్ దగ్గర దాచిపెట్టుకున్న పైసలు అవి. రిటైర్మెంట్ అయినాక వాళ్ళ పైసలు వాళ్ళకి వాపస్ ఇవ్వాలి. ఏదో కొత్తగా దయాదాచిత్యంతో ఇట్లా బిచ్చమేసినవి కాదు, వాళ్ళ చెమట రక్తం కరిగించి సంపాదించిన పైసలు దాచిపెట్టుకున్న పైసలు అవి తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటివి ఏదో ఇచ్చే పైసలు కాదు, గవర్నమెంట్ ఇచ్చినవి కావు. అంటే ఈ రిటైర్మెంట్ బెనిఫిషన్ ఇవ్వాలంటేనేమో ఏ పథకం ఆపి ఇవ్వాలి జనాలది అని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి. మరి ఇక్కడ అందాల పోటీలు నిర్వహించడం జరిగింది, ఎక్కడి నుంచి అడుగుతాం? మరి అందాల పోటీకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్యూచర్ సిటీ ఎక్కడి నుంచి వస్తాయి? మూసీ సుందరీకరణ ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఏమైనా రద్దు చేసినా చెప్పాలి, ఇవి రద్దు చేసి తీస్తున్నాం, మీకు కూడా ఇది రద్దు చేస్తామంటే అర్థమైంది. వీళ్ళ పైసలు వీళ్ళకి వాపస్ చేయకుండా ఏదో కొత్తగా ఇస్తున్నట్లు చేయడం తప్పది, ఉద్యోగులు అవమానించడం చాలా తప్పు. చెప్పండి సార్, కేసీఆర్కు ఈ రాష్ట్ర సర్కార్ మాత్రం నోటీసులు పంపించింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద, దీన్ని ఎట్లా చూస్తారు మీరు?
ఇది రాజకీయ ప్రేరేపిత చర్య. కేసీఆర్ గారి కుటుంబాన్ని అపాసుపాలు చేయాలి, జైలుకి పంపాలని చెప్పి ఒక దురాలోచనతో ఈ నోటీసులు పంపించడం జరిగింది. కాళేశ్వరంలో ఒక 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని పేద రాజకీయం చేస్తుంది. సుంకిశాలలో రిటైనింగ్ వాళ్ళు పడిపోయింది. ఎస్ఎల్బీసీ టన్నులో 9 మంది చనిపోయినరు. మరి పెద్దవాగుల గేట్లు కొట్టుకుపోయినాయి. దాని మీద ఎటువంటి ఎంక్వైరీ లేదు, ఎటువంటి కమిషన్ లేదు. కేవలం దీని మీద కమిషన్ వేసి ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు సర్కారు చేస్తున్న పనులని ఈ సందర్భంగా మనవి చేసుకొని తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా దాన్ని గమనిస్తుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో గట్టిగా జవాబు చెప్తాం. అంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినం అని చెప్పుకుంటున్నారు. గతంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టింది. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు బతకలేరా? ఎందుకు ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఈ ప్రాజెక్టు ఇంత త్వరగా ఎందుకు కూలిపోవాల్సిన అవసరం వచ్చిందంటే కమిషన్ల గురించి చేసిన ప్రాజెక్టే ఇది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు అనుకుంటున్నారు కానీ తెలంగాణ కట్టిన ప్రాజెక్టులు కానీ తెలంగాణ ప్రభుత్వం బీడిపోయి పాలమూరు రైతులందరూ కూడా దేశం మొత్తం కూడా కూలీలుగా పోయి మరి ఇతర రాష్ట్రాల్లో బతికిన ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి పని కోసం తెలంగాణ రాష్ట్రానికి వస్తుందంటే దాని ఘనత కేసీఆర్ గారిది. ఎందుకు వస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా నీళ్ళు అందుతున్నాయి, పుష్కలంగా రైతాంగం సంతోషంగా ఉంది, అత్యధిక ధాన్యం దిగుబడి వస్తుంది. వీడికి వస్తే పని కూడా దొరుకుతుంది, మాకు మా పొట్ట నింపుకోవచ్చు అని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రేట్ అయ్యి కొన్ని లక్షల మంది ఇలా హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నివసిస్తుందంటే దానికి మూల కారణం కేసీఆర్ గారు. ఈ గణాంకాలు చాలు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే 2014 వరకు మన ధాన్యం దిగుబడి ఎంత ఉంది, 2023లో ధాన్యం దిగుబడి ఎంత ఉంది, మరి ఏ విధంగా పెరిగింది, ఎందుకు పెరిగింది అన్న సంగతి ప్రజలే నిర్ణయిస్తారు. మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంత ధాన్యం దిగుబడి ఎట్లా పెరిగింది? దానికి కావాల్సిన నీళ్ళు అందించింది, దానికి కావాల్సిన కరెంట్ అందించింది, దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తే ఈ ధాన్యం దిగుబడి పెరిగింది. అంత మాత్రం ఆలోచన బుర్ర కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ మంత్రి ఒక ఆయన అంటున్నాడు, అంటే కేసీఆర్ విచారణకు హాజరైతే ఏమవుతుంది, నోటీస్ తీసుకుంటే ఏంటి, ఎందుకు రాలేకపోతున్నాడు, ఎందుకు తప్పు చేయనప్పుడు రావచ్చు కదా అని చెప్పేసి కూడా మంత్రి అంటున్నాడు. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? రామని ఎవరంటున్నారు? నిన్ననే నోటీసులు వచ్చినాయి కదా, 5 తారీఖు దాకా వెయిట్ చేస్తే న్యాయ నిపుణులతో సంప్రదించి ఏ విధంగా జవాబు చెప్పాలో ఆ విధంగా జవాబు చెప్తాం. సో ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్తో పాటు అంటే అక్కడ అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు, అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న ఈటల రాజేందర్కి కూడా ఈ నోటీసులు వచ్చినాయి. అంటే ఈయన 5 తారీఖు నాడు కేసీఆర్ అటెండ్ అయితే 6 తారీఖు నాడు హరీష్ రావు, 9 తారీఖు నాడు ఈటల రాజేందర్ కావాలని చెప్పేసి అక్కడ పేర్కోవడం జరిగింది. బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్ముక్కు అయిపోయినాయని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి బీజేపీ కూడా నోటీసులు ఇస్తే మేమేం కుమ్ముక్కు కావాలని చెప్పుకోవచ్చు అని కానీ ఈటల రాజేందర్ నోటీస్ ఇచ్చింది, అంతేగాని వేరే ఏం లేదు. ఓకే, రైట్ మేడం. ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మేడం మీరు కాళేశ్వరం మీద? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనకు పరాకాష్ట అయిపోయిన కాళేశ్వరం కమిషన్ గడువు అయిపోయినప్పుడు కేసీఆర్కి అసలు ఏమి ఇవ్వకుండా మొత్తం ఇన్ని రోజులు మొత్తం దాన్నే బూచిగా చూపించి కాళేశ్వరం కూలిపోతుంది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నోరు నెత్తిన పెట్టుకొని అరిచిండు. అందులో ఏం లేదని తేల్చిన తర్వాత ఏం చేయకున్నా పర్లేదు కానీ కేసీఆర్ గారికి అయితే నోటీస్ ఇవ్వమని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని నోటీసులు ఇప్పించిండు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ భయపడడు, మేమెవ్వరం భయపడం. కేసీఆర్ కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ఇది అనేక అద్భుతాల్లో ఇది ఒకటి. లక్షలాది మంది రైతులకు మరి జీవనాధారమైన నీరిచ్చినటువంటి ప్రాజెక్టు. మరి దాన్ని ఏదో 2 పిల్లర్లు కుంగిపోయినాయని బూచిగా చూపించి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టారు. కేసీఆర్ గారి తరఫున ఇవాళ కేసీఆర్ గారికి ఇచ్చినట్టు కాదా నోటీసు? కేసీఆర్ గారు లక్షలాది మంది రైతులకు లక్షలాది ఎకరాలకు నీరిస్తే లబ్ధి పొందిన వాళ్ళకి ఇచ్చినట్టు తప్పకుండా కేసీఆర్ గారు తరఫున తెలంగాణ రైతాంగం కాళేశ్వరం కింద పంటలు పండించుకున్న రైతులు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని చెప్పి నేను అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టించింది, కానీ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి తెలంగాణలో గొప్పలు చెప్పుకుంటున్న ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము కూలిపోయింది. ప్రభుత్వం పోకముందే కూలిపోయింది ఈ ప్రాజెక్టు అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. అంటే ఇక్కడ రైతులు అప్పుడు బతకలేరా? ఇప్పుడు ఓన్లీ తెలంగాణ వచ్చినాకనే రైతాంగం అభివృద్ధి చెందిందా అని చెప్పేసి కూడా వాళ్ళు సవాల్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. దీన్ని ఎట్లా? రెడ్డి గారి దగ్గరే లెక్కలున్నాయి, మీ మీడియా దగ్గర లెక్కలున్నాయి. తెలంగాణ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో సాగైన వ్యవసాయ భూమి ఎంత, ఇవాళ ఎంత? అలాగే కేసీఆర్ గారు రాకముందు వచ్చిన దిగుబడి ఎంత, ఇవాళ వచ్చిన దిగుబడి ఎంత? ఇవన్నీ కేసీఆర్ ద్వారా సాధ్యం కాలేదా? 60 లక్షల టన్నులు కూడా అమ్మని ధాన్యం 3 కోట్ల టన్నులు అమ్మింది అని అంటేనే, వరి దిగుబడి వచ్చింది అని అంటేనే కేసీఆర్ గారు రైతులకు చేసిన మేలు, కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమకు
నిదర్శనం. ఆయన ఒక రైతు నాయకుడు, ఒక రైతు బంధు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదొచ్చినా ఏది పడితే అది మాట్లాడితే కేసీఆర్ గారు చేసిన మేలు ప్రజలు మర్చిపోరు. రేవంత్ రెడ్డి చేసే తప్పులు ఒప్పైపు. అంటే కేసీఆర్తో పాటు అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు మళ్ళీ అప్పుడున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా నోటీసులు పంపించడం అనేది జరిగింది. అంటే హాజరు కావాలంటున్నారు. వీళ్ళేనట్లా చూస్తారు మీరు? ఇప్పుడు హాజరు కావడం కాకపోవడం అనేది వాళ్ళకుండే లీగల్ ఎక్స్పర్ట్స్తోని వాళ్ళందరితోని న్యాయ నిపుణులతోని చర్చిస్తారు. తప్పకుండా ఆ రోజు కూడా అన్యాయంగా మరి ఎలక్ట్రిసిటీలో కూడా ఇది అవినీతి జరిగిందని కమిషన్ వేసిండు. అసలు కమిషన్ చైర్మనే అర్హుడు కాదని మేము నోటీస్ ఇస్తే దాన్ని తీసేయడం, కొత్తగా వేసినా దానికి ఒక క్రెడిబిలిటీ లేకుండా అయిపోయింది. ఇవాళ ఈ కమిషన్ కూడా కాలపరిమితి అయిపోయినప్పుడు 7 సార్లు పొడిగించి ఇప్పుడు కేసీఆర్ గుర్తొచ్చిండు వాళ్లకు. హరీష్ రావు గారు కానీ ఈటెల రాజేందర్ గారు కానీ వాళ్ళు మంత్రులుగా తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు. మంత్రులు ఏదైనా నిర్ణయం ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాన్ని అమలు చేసేది అధికారిని పిలిపించుకున్నారు. సిఎస్ని పిలుచుకున్నారు, ఇరిగేషన్ సెక్రటరీని, స్పెషల్ సెక్రటరీని అందరినీ పిలుచుకున్న తర్వాత మళ్ళీ వాళ్లకు అర్థమైందేందో, వాళ్ళు చెప్పిన తప్పేందో, వాళ్ళు తెలుసుకున్న ఇదేందో మాకు అర్థం కాలేదు. తప్పకుండా ఇటువంటి నోటీసులకు భయపడేది లేదు. తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకి సమాధానం చెప్తాం. అంటే చివరిగా మేడం, ఇక్కడ అందాల పోటీలు నిర్వహించడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఇక్కడ మహిళలను కూడా ఇక్కడ తెలంగాణ మహిళలను కూడా కాలు మెతుకు లేదు కానీ మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగా నూనెలాగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇక్కడేమో ఈ ఫార్ములా రేస్ అయితే మా మీద కేసు పెడతారు. ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. దానివల్ల రాని ఇమేజ్ అందాల పోటీల వల్ల ఏమొచ్చిందో, దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఏం ఆదాయం వచ్చింది, ఏం ఒనగురిందో రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తాం.